ఈ సక్సెస్ ని ఇంకా ఎంజాయ్మెంట్ మూడ్ లోనే ఉన్నామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మూవీస్ ని ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ని మేము ఆలోచించడం ఒక ఎత్తు అయితే, నిహారిక గారు లాంటి ప్రొడ్యూసర్, జయ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి మీ అందరి దగ్గరికి ప్రజెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అండి. అది తెలుగు ఆడియన్స్ చేశారు. దీనివల్ల ఈ బేస్ తో ఎలాంటి సినిమాలు ఇంకెన్నో రావడానికి, ఇలాంటి డైరెక్టర్లు మాలాంటి టీము ఇంకెంతో మందికి మీరు తెలుగు ఆడియన్స్ ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికి ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ. ఐ మీన్ మా సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అందరికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సక్సెస్ లో ప్రతి ఒక్కరి పాటు ఉందండి. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్. అంటే ఇంకా నేను ఈ సక్సెస్ మూడ్ లోనే ఉన్నాను. ఐ జస్ట్ అందుకే థ్యాంక్ యూ. అందుకే మీకు మాటలు రావట్లేదు. Audience who's been encouraged ఈ సినిమా ఇంతవరకు తీసుకొని, అండ్ స్పెషల్లీ వాంట్ థ్యాంక్ ఈటీవీ హ్యాస్ బీన్ ఈ మూవీని ఇంకా రీచ్ అవుట్ చేయడానికి మన ఈటీవీ హ్యాస్ టేకెన్ దిస్, అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈటీవీ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. మా ఫిల్మ్ ని, మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఓటీటీకి వెళ్తుంది అనగానే ఈటీవీ అని పేరు చెప్పగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా అసోసియేషన్ విత్ ఈటీవీ చాలా 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 పెద్ద అసోసియేషన్. ఎందుకంటే వాళ్ళు చేసే మ్యూజిక్ ఇచ్చే ఇంపార్టెన్స్ కి కానీ, మ్యూజికల్ షోస్ కి కానీ, పాడుతా తీగ అండ్ స్వరాభిషేకం లాంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ షోస్ అందిస్తున్న ఈటీవీకి నేను పనిచేసిన మూవీ వెళ్తుందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి ఫర్ all the future projects. Thank you so much. Truly said Ardi. My thanks to all the cast and crew. They made a beautiful film. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారండి. సినిమా 200% చాలా చాలా బాగుంది. అండ్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట, మీ కథలు మా కథలు మన కథలు లాంటి తీసి చాలా మంచిగా ఉంటుంది. ఈటీవీ ఈస్ బిలీవింగ్ ఇన్ ఇట్, అండ్ దిస్ ఇస్ వన్ కాంటెంట్ we also thoroughly believe from the start. So, and thank you Niharika garu, Mani Ramesh garu for giving an opportunity to get this film in ETV. Thank you Sam, thank you so much. మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ ఒక అప్లాస్ ఉంటుంది. ఈ రోజు ఉన్న సినిమాలకి 2 రిలీజ్ ఉంటాయి, ఒకటి థియేటర్ రిలీజ్, ఒక ఓటీటీ రిలీజ్. థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ అని చెప్పను కానీ థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ రెస్పాన్స్ మీకు ఓటీటీ రిలీజ్ తర్వాత ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. You'll flood with all the messages and appreciation calls and everything after ETV releases this content. And I strongly believe you have better and better future for all the artists and the cast and crew work for this movie. Thank you. Super. Thank you. ఈ సినిమా వెరీ ఏ రోజైతే ముహూర్తం చేసే రోజు, ముహూర్తానికి నితిన్ గారు రాలేదు. నితిన్ గారు ఆ రోజు నాకు మామూలుగా ఇంతకుముందు నుంచి తెలుసు. నితిన్ గారు ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చారు. అసలు కథ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒకటే పింక్ రిబన్ నుంచి సినిమా వస్తుంది, ఆయనకి ఇక్కడ నుంచి వచ్చే ప్రాజెక్ట్ నమ్మకంతో ఆ రోజు నాకు కూర్చోని అన్నారు, సార్ ఈ సినిమా అంటే బడ్జెట్ ఏంటో తెలియదు, కాస్టింగ్ ఏంటో తెలియదు, క్రూ ఏంటో తెలియదు, కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం ఉన్నామండి. ఎందుకంటే పింక్ రిబన్ నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్ తో నేను చేస్తాను ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పాను. అప్పుడు ఆయన బడ్జెట్ గురించి కూడా తెలియదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు కదా నితిన్ గారు, బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దాం అన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year ముందు. అప్పుడు నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగినర్ కంటెంట్, సినిమా కాస్టింగ్ కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ నమ్మి ఈ ప్రొడక్షన్ హౌస్ లో కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే ఈటీవీ విండో మా సినిమా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయి కృష్ణ గారు కానీ, ఈవెన్ మన పాపిడి గారు కూడా, ఆయన కూడా పర్సనల్ సినిమా కావాలి అంటున్నారు. ఎందుకంటే ఒక మయూరి లాంటి సినిమా కానీ, ఒక మోహన్ రావు లాంటి సినిమా కానీ, ఒక ప్రతిఘటన లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు. అంటే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్, కమర్షియల్ కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్యకాలంలో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిం మీటింగ్స్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ కమిటీ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా మంది థియేటర్కల్ గా రన్ గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలా మంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్ తో కూడా వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు కంటెంట్ వాళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్ నమ్మి ఎవరు సినిమా తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి ఒక థియేటర్ ని నమ్మాం.
అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ చాలా మంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తేనే కాదు, సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు, థియేటర్కి రావట్లేదు అని చెప్పి ముందే వేసేస్తారు ఏ సినిమాలో వస్తుందో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోయింది ఏదో ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగో ఓటీటీకి ఇవ్వాలి, బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము, ఇచ్చేది మంచి ఓటీటీకి ఇద్దాం అనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నర్ తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాటి ఒక 5% ఆడియన్స్ మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకుంటున్నాము. ఈటీవీ ద్వారా మాక్సిమం పీపుల్ కి ఇది చేరువని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ సార్. బయటికి రారు సినిమాలు, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవేమీ తెలియదు చాలా మందికి. ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ లేడీస్ కి వాళ్ళకి ఈటీవీ పొద్దున్న నుంచి ఈటీవీ ఆ సీరియల్ టైమింగ్ ఆ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైమింగ్స్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏ పని చేయరు. సో అలాంటి ప్లాట్ఫామ్ మీద మా మూవీ విచ్ ఇస్ వెరీ మచ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ఈటీవీ విన్ and all the best to all our cast for their future projects. Thank you, ma'am. Thank you so much.